మీరు త్రిగుణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అన్న. మనోజ్ అన్న చెప్పినట్టు విజయకాంత్ గారు, కెప్టెన్ గారు ఈరోజు మన వదిలేసి వెళ్ళడం చాలా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను సినిమాల్లో జాయిన్ అవ్వాలని చెన్నై వెళ్ళాం. అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ కెమెరా ఇది దొరికితే అదే అని చెప్పి అక్కడ కాలేజ్ దొరికితే వెళ్తే తిరిగే వాళ్ళం. అప్పుడు ఒకటి చెప్పాడు అనమాట, విజయకాంత్ గారు ఆఫీస్కి వెళ్తే ఫుడ్ ఉంటుంది ఎప్పుడు అంటే, అచ్చా నిజంగా ఎవరు వెళ్ళినా ఫుడ్ ఉంటుందా, సరే చూద్దాం నిజంగా ఉందా లేదా అని బైక్ వేసుకొని ఒకరోజు శాలిగ్రామం అని ఒక ఏరియాలో చెన్నైలో వెళ్ళి పెద్ద ఆయన బ్యానర్లు అన్నీ ఉన్నాయి ఆఫీసులు. నాకేమో భయం, తెలియని ప్లేస్లో లోపలికి వెళ్ళి తింటే ఎవరన్నా బయటికి వెళ్ళిపోయేది అంటే ఇంకా పరుగు పోద్ది కదా. లేదు లేదు నువ్వు రా, లోపలికి వెళ్ళాం. ఆ రోజు ఆయన లేరు, కానీ హీరోగా కూడా నాకు కొన్ని చోట్ల దొరకని మర్యాద జస్ట్ ఒక నార్మల్ మీడియా స్టూడెంట్గా నాకు ఆ రోజు ఆఫీస్లో దొరికిందండి. ఆఫీస్లో దొరికింది తిన్నాను. అంత గొప్ప మనిషి ఈరోజు మన దగ్గర లేకపోవడం ఒక పెద్ద లాస్. ఐ హోప్ వేర్ ఎవర్ హీ ఈస్ హీ ఫైండ్స్ పీస్. థ్యాంక్ యూ కెప్టెన్ ఫర్ బీయింగ్ సచ్ అ హంబుల్ పర్సన్ అండ్ సచ్ అ గివింగ్ పర్సన్. అండ్ మనోజ్ అన్న నాకు చాలా చాలా ఇష్టం. దెర్ ఇస్ నెవర్ అ డల్ మూమెంట్. ఆయన ఉన్నప్పుడు చుట్టూ నవ్వని వాళ్ళు ఉండరు. కౌశల్ చెప్పినట్టు డిప్రెషన్లో ఉన్నవాడు కూడా ఆయన వీడియోస్ అది చూస్తుంటాను. ఇట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్. చాలా కొంతమంది ఉంటారు హిట్ టు ఫ్లాప్ సంబంధం లేకుండా దే ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ యూఆర్ లైక్ దట్ అన్న, మనోజ్ అన్న. వీ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. మేము చూడడం చాలా రోజుల తర్వాత చూసాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. రైట్ సినిమా కౌశల్ గారు, అందరం చెప్పారు. ఆయన స్టోరీ వింటుంటే ఇట్స్ సో ఇన్స్పైరింగ్. యూనో హీ వాజ్ సేయింగ్ ఒకటి కాదు 3 తరాలుగా మేము ఒక ప్లేస్ రావాలని చెప్పి ట్రై చేసాము. దట్ వే ఐ ఫీల్ లక్కీ. యూనో తెలియకుండా ఎక్కడికో వచ్చేసాం అన్నట్టు. ఆయనకి యాక్చువల్లీ గజ్నీ అని పేరు పెట్టాలి. యూనో గజ్నీ ఎన్నిసార్లు 17 సార్లు ట్రై చేసినట్టు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. అండ్ కౌశల్ ఆర్మీ అంటే ఒక చిన్న వణుకుంది ఈరోజు సోషల్ మీడియాలో. ఆ వణుకు మెయింటైన్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ లీషా నాతో ఒక సినిమా యాక్ట్ చేసింది. కాంబినేషన్ లేదు కానీ వీ డిడ్ అ ఫిల్మ్ పొద్దునల్ కర్ది అని చెప్పి ఒక సినిమా చేసాము. అండ్ శంకర్ గారు రైట్ సినిమా ప్రొడ్యూసర్, నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ జర్నీలో, ఈ సినిమా అన్న చాలా చీకటి జర్నీలో అక్కడక్కడ చిన్న చిన్న వెలుతురులు ఉంటాయి. అలా ఒక లాంతర్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అవర్ అసోసియేషన్. అండ్ త్వరలో ఇంకా చాలా ఉన్నాయి. ఏం చెప్తున్నానని ఆ స్టేజ్లో రివీల్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ కాదు. అండ్ రామ్ సత్యనారాయణ గారు, హలో సార్. రైట్ సినిమా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. December 30th ఇయర్ ఎండ్ ఒక బ్లాస్టింగ్ బ్యాంగ్తో వెళ్ళి తప్పకుండా థియేటర్లో చూడండి. అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ టు సీ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ సో మచ్ జీల్ ఇన్ దెమ్. అండ్ రైట్ సినిమా కూడా అలా వర్కౌట్ అవ్వాలని. అండ్ విజయ్ శంకర్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మచ్ న్యూ టాలెంట్ కమింగ్. అందరూ వర్కౌట్ అవ్వాలని నేను దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ సో మచ్. అండ్ అలాగే